ఈరోజు మీకు ప్రత్యర్థిగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన బత్తుల బలరామకృష్ణన్ బరిలోకి దింపారు. ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ రాజాకు సరైన దీటైన వ్యక్తి కాదంటే ఏమంటారు? ఖచ్చితంగా కాదనే చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఉందన్న నాకు. బత్తుల బలరామకృష్ణ అనగానే ఇంకొక టాక్ ఏంటంటే రీసెంట్గా మీ తమ్ముడికి ఘనంగా పెళ్లి చేసిండ్రు మీరు. చాలా ఘనంగా పెళ్ళి అయింది అందరికి. ఆ పెళ్లి గురించి తన పెంపుడు కుమారుడికి ఎంత వివాహం చేసిందో ఆ స్థాయిలో ఇంచుమించు అదే స్థాయిలో చేశారు. ఆ స్థాయి పెళ్లి గురించి మాట్లాడదామన్నా. బట్ దానికన్నా ముందు ప్రత్యర్థిగా ఆయన నాకు తూగడు అన్నట్టుగా మీరు చెప్తున్నారు కాబట్టి మరి ఈ టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? గణేష్ గారికి కుదిరితే వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేద్దామని మీరు అనుకుంటే ఆయన వద్దన్నారని కొందరు, ఆయన అడిగితే మీరే వద్దన్నారని ఇంకొందరు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గణేష్కి పెళ్ళి అయిపోయింది, వాళ్ళ పాపకు కూడా మ్యారేజ్ అయిపోయిందమ్మా. ఈ స్టేజ్లో మనం ఊరికినే ఆ వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకు ఇక్కడ స్థాయి కాదు అక్కడ స్థాయి ఎట్లా అయిందా అనేది ఒక డౌట్ అంతే. మనం ఒప్పుకోలే కదా, మనం ఏం ముందుకు పోలే కదా. సో అప్పుడు కూడా స్థాయి కాదని అనుకున్నారు. బహుశా ఒక మనిషికి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే వాళ్ళ స్థాయి పెద్దదని చెప్పాను కాదు. ఇక్కడ ఎంపీటీసీకి మా పార్టీ బ్యానర్ మీద మా ముఖ్యమంత్రి గారి ఫోటో, నా ఫోటో చూపించుకుని ఎంపీటీసీకి గెలిచాడు ఆయన. వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి వెంకటలక్ష్మి గారు. ఈవేళకి దాదాపుగా 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. మా పార్టీని వ్యతిరేకించి, నన్ను వ్యతిరేకించి పార్టీలోంచి వెళ్ళిపోయాడు ఆయన. అదే పనిగా 1-4 సార్లు అడుగుతూ ఉన్నాం, మీరు ఎమ్మెల్యే కోసం ఆలోచన చేసే ముందు మా ఎంపీటీసీకి రాజీనామా చేసి అక్కడ మళ్ళీ పోటీ చేసి గెలవండి, అప్పుడు మీరు ఎమ్మెల్యేకే చేస్తారో, ఎంపీకే చేస్తారో, ఇంకా అంతకంటే పై పదవులు చేస్తారో మాకేం అభ్యంతరం లేదు అని చెప్తున్నాం. తన సొంత ఊరిలో, తను పుట్టి పెరిగిన ఊరిలోనే ఎంపీటీసీకి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసే ధైర్యం చేయని వ్యక్తి ఈవేళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నేను ఎమ్మెల్యేని అయిపోతానంటే ఎక్కడికి పోతున్నట్టు? అంటే ఆయన స్థాయి అందుకని పెద్దదని అనాలా నేను? అంటే మీరు ఇట్లా అంటున్నారు కానీ ఇంకోటి ఏంటంటే ఒక స్టేజ్లో మీ చేతిలో పైసలు లేనప్పుడు ఆయన ఆర్థిక సహాయం కూడా చేసిండ్రు మీకు ఎలక్షన్స్ కోసం అని చెప్పి, కొంచెం సహాయం చేయడం జరిగింది అనేది కూడా ఉంది. మరి చేశారు ఎలక్షన్లో ఆయన మనకి ఏమంటారు ఎలక్షన్ ఫండ్ ఇచ్చారు, నాకు చాలామంది ఇచ్చారు, అందులో ఆయన కూడా ఇచ్చాడు కొంత. దాన్ని అప్పుడు 2019 ఎలక్షన్లో డబ్బులు ఇచ్చాడు ఆయన. అందులో ఎలక్షన్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేది నేను. ఫండ్ ఇచ్చాడు ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు. ఎలక్షన్లో ఫండ్ ఇచ్చిన వ్యక్తే ఈరోజు మీకు ప్రత్యర్థిగా మారిపోయాడు. మళ్ళీ ఆయన స్థాయి తక్కువ అని ఎలా అనుకుంటారు? స్థాయి అనేది మళ్ళీ అదే చెప్తున్నా, రాజకీయాల గురించి మాట్లాడారు మీరు. మీ మీద సరితూగుతాడా ప్రత్యర్థిగా పోటీ చేయడానికి అని అన్నారు.